బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలు నిగ్గు తేల్చేందుకు హైకోర్టు సిట్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. సిట్కు అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వం వహించాలని సూచించింది. అక్రమాలపై దర్యాప్తులో రాష్ట్రం వెలుపలి ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకోవాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా నిర్ధారించాలని ఆదేశించింది. పత్రాలు తారుమారు చేశారా అనేదాన్ని ఫోరెన్సిక్ నిపుణులతో నిర్ధారించాలని, మార్చి 16లోగా నివేదిక ఇవ్వాలని సిట్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఆదేశాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పావని, 2018 గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించి హైకోర్టు అనేది కీలక నిర్ణయం ప్రకటించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి 2018లో ఇప్పుడు ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగినాయి. మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత వీటి పేపర్ల ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్ల క్యాలిక్యులేషన్ సంబంధించి హాయిలాండ్ లో ఒక సంస్థకి అప్పగజెప్పారంటూ కూడా దీని మీద ఆరోపణలు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే దానికి సంబంధించి ముందు డమ్మీ పేపర్లు దిద్దడానికి ఒక సంస్థకి దాదాపు 2 కోట్లకు పైగా కూడా చెల్లించారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాటిని అక్కడ మళ్ళీ చేశారు. అందులో అవకతవకలు ఉన్నాయంటూ కూడా దీని మీద అప్పుడు సంబంధించిన కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అప్పుడు ఏపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఆంజనేయుల మీద కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. తర్వాత ఆయన ఈ కేసులో కొన్ని రోజులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించిన పరిస్థితి ఉన్నాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తిగా వెంటనే వీటి మీద ఒక క్లారిటీ తీసుకోవాలంటూ కూడా ఇవాళ మరొకసారి హైకోర్టు అయితే కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హాయిలాండ్ లోని రీసార్ట్స్ లో జరిగిన ఈ ఎగ్జామ్ పేపర్ల క్యాలిక్యులేషన్ సంబంధించి పూర్తిగా అవకతవకలు జరిగినాయి. అంటే దాదాపు 74 లక్షలకు సంబంధించిన ఒక 74 లక్షలకు సంబంధించి ఒకటి, అలాగే 1.14 లక్షలకు సంబంధించిన చెక్కులు కూడా అప్పుడు నిధుల నుంచి కూడా ప్రభుత్వ నిధుల నుంచి ఆ సంస్థకు కేటాయించారు. అప్పుడు పూర్తిగా గౌతమ్ సవాంగ్ కూడా దీనికి సంబంధించి అప్పుడు ఏపీఎస్సీ కమిషన్ కి చైర్మన్ గా కూడా వ్యవహరించిన పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా అక్కడ నుంచి తర్వాత హైకోర్టు ఆదేశాలతో మళ్ళీ మాన్యువల్ గా కూడా దీని మీద కొన్ని ఎగ్జామ్ కూడా మళ్ళీ పేపర్లు కూడా దిద్దిన పరిస్థితి ఉంది. అయితే డిజిటలైజేషన్ కి మాన్యువల్ గా చేసిన దానికి 2 సార్లు చేసిన దానికి కూడా కొంత వ్యత్యాసం ఉంది. అభ్యర్థులకు సంబంధించిన మార్కుల విషయంలో పూర్తిగా అవకతవకలు జరిగినాయి అంటూ కూడా అప్పుడు కొంత దీనికి కాంట్రవర్సీ అయిన నేపథ్యంలో ఇది పూర్తిగా హైకోర్టులో నడుస్తుంది. 2018 నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి అనేక పర్యాయాలుగా దీని మీద వాదనపు మొదలు జరుగుతూనే వస్తున్నాయి. తర్వాత ఇది మాన్యువల్ గా చేశారంటూ కూడా కొంతమంది సభ్యులు అప్పుడు ఏపీఎస్సీలో కమిషన్ లో ఉన్న సభ్యులు కూడా చెప్పారు. దాన్ని అప్పుడు గౌతమ్ సవాంగ్ గా ఉన్నారు కమిషన్ కి సంబంధించి చైర్మన్ గా, అతను పట్టించుకోలేదు అన్నారు. తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి ఆయన హ్యాండ్ ఓవర్ లోనే ఇవన్నీ జరిగినాయి అంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాని మీద పూర్తిగా హైకోర్టు మరోసారి అయితే కీలక ఆదేశాలు అయితే జరిగినాయని ఆదేశించిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ అక్రమాలకు సంబంధించి త్వరలోనే నిగ్గు తేల్చేందుకు సిట్ను ఏర్పాటు చేయాలంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఆ సిట్కు సంబంధించి అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వం వహించాలంటూ కూడా హైకోర్టు ఈ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా ఈ సిట్కు సంబంధించి డీజీ స్థాయి అధికారి దర్యాప్తు చేయాలి. పూర్తిగా ఫోరెన్సిక్ నిపుణులతో హెల్ప్ కూడా తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జరిగినాయి. దాంతోపాటు కొంతమంది అభ్యర్థులు కూడా అప్పుడు ఎగ్జామ్ పేపర్లో మిస్ అయినట్టుగా కూడా కొంత ఆందోళన పడుతున్నారు. కాబట్టి వాటి మీద కూడా ఒక క్లారిటీ తీసుకోవాలి. పూర్తిగా నిపుణులకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్లు అనేది పూర్తిగా నిపుణులతో పాటు ఫోరెన్సిక్ కి సంబంధించిన టెస్టులు మొత్తం చేసి పూర్తిగా దాని మీద ఒక నివేదిక ఇవ్వాలి. దానికి సంబంధించి మార్చి 16 కూడా దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలంటూ కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేసిందని చెప్పి సిట్కు సంబంధించి ప్రభుత్వం మరొకసారి ఆ సిట్ని ఏర్పాటు చేసి దీని మీద పూర్తి స్థాయిలోనే అంటే మార్చి 16 వరకు కూడా హైకోర్టు దీని మీద ఒక నివేదిక ఇవ్వమంది. కాబట్టి ఆ 2018 గ్రూప్ 1 మెయిన్స్ కు సంబంధించి దాదాపు 7 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి హైకోర్టు కూడా కొద్దిసేపటి క్రితం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. పావని, థ్యాంక్ యూ రాజేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.